హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సుష్మా వరల్డ్ టాపిక్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీకు ఈ ఛానల్లో అన్ని యూజ్ అయ్యే వీడియోసే ఉంటాయండి. మీరు ఆ వీడియోస్ అన్నీ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి అండ్ లాస్ట్లో లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదని నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. హలో గైస్, ఇవాళ మన వీడియో అయితే హోమ్ మేడ్ రైస్ షీట్ మాస్క్ గురించి అనమాట. మనం ఇంటిలోనే రైస్ షీట్ మాస్క్ని ఎలా తయారు చేసుకోవాలి, దాన్ని ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి అండ్ దాని బెనిఫిట్స్ అన్నీ కూడా మనం తెలుసుకుందాం. మనకి మార్కెట్లో అయితే బోల్డ్ అని షీట్ మాస్క్లు, బోల్డ్ అని కంపెనీ బ్రాండెడ్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి. అవి మనకి 99 నుంచి 150 మధ్యలో చాలా వరకు దొరుకుతున్నాయి. మనం 100 రూపీస్ పెట్టి తీసుకున్న షీట్ మాస్క్ ఒక్కసారి యూజ్ చేసి పడేయాల్సి వస్తుంది. సో అలా బోల్డ్ అంత మనీ వేస్ట్ అయిపోతుంది అనమాట. కాలేజ్ గోల్స్ అయినా సరే, స్కూల్ గోల్స్ అయినా సరే, ఈ షీట్ మాస్క్ని యూజ్ చేయాలంటే బోల్డ్ అంత మనీ ఇక్కడే పెట్టాల్సి వస్తుంది. వాళ్ళకి ఇచ్చే పాకెట్ మనీ చాలా తక్కువ కాబట్టి వీటికే ఎక్కువ మనీ పోతుంది. కాబట్టి అలా కాకుండా మనం ఇంటిలోనే ఈజీగా హోమ్ మేడ్ రైస్ షీట్ మాస్క్ని తయారు చేసుకోవచ్చు. అసలు ఈ షీట్ మాస్క్ కొరియన్ బ్యూటీ టిప్స్ నుంచి మనకి వచ్చిన ప్రోడక్ట్ అనమాట. మనం యాక్చువల్లీ కొరియన్ గర్ల్స్ని కనుక చూసినట్టయితే వాళ్ళ స్కిన్ చాలా బాగుంటుంది, చాలా యూత్ఫుల్గా ఉంటుంది, చాలా గ్లోగా ఉంటుంది అండ్ వాళ్ళ స్కిన్ మీద ఒక చిన్న మచ్చ కానీ, ఒక పింపుల్ కానీ ఇలాంటివి అస్సలు ఉండవు. వాళ్ళ స్కిన్ చాలా గ్లాసీగా ఉంటుందన్నమాట. సో వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసే టిప్ ఏంటంటే రైస్ ప్యాక్స్ కానీ, రైస్కి సంబంధించిన ప్యాక్స్ ఎక్కువ యూజ్ చేస్తారంట. అందువల్లే వాళ్ళ స్కిన్ అంత బాగుంటుందంట. సో ఆ కొరియన్ బ్యూటీ టిప్స్ నుంచి కొన్ని టిప్స్ అయితే మనం పాటించవచ్చు. వాటిలోదే ఈ షీట్ మాస్క్ అనమాట. మనం ఇప్పుడు తయారు చేసుకున్నది కూడా అదే రైస్ని యూజ్ చేసి రైస్ షీట్ మాస్క్ని మనం తయారు చేసుకుంటున్నాం. నేను చెప్పే ఈ రైస్ షీట్ మాస్క్ కనుక మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఇంట్లోనే యూజ్ చేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు మీ ఫేస్కి. దీని బెనిఫిట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది మనం న్యాచురల్ ప్రొడక్ట్స్తో మనం ఇవి తయారు చేసుకుంటున్నాం. బయట యూజ్ చేసే షీట్ మాస్క్ కన్నా ఇది ఎక్కువ బెనిఫిట్ మీకు ఇస్తుందన్నమాట. రైస్లో బోల్డ్ అని A, C, D విటమిన్స్ ఉన్నాయి అండ్ మినరల్స్ ఉన్నాయి. మనకి రైస్ మన స్కిన్ని టైట్ చేస్తుంది, మన పోర్స్ని టైట్ చేస్తుంది అండ్ అంతేకాకుండా చాలా లైట్నింగ్ ఇస్తుంది అండ్ వైట్నింగ్ కూడా ఇస్తుంది అనమాట. మీ స్కిన్ గ్లో అవుతుంది. ఈ షీట్ మాస్క్ని మనం ప్రిపేర్ చేసుకొని వీక్లీ వన్స్ కానీ 2 టైమ్స్ కానీ మనం యూజ్ చేసినట్టయితే మీ ఫేస్ చాలా బాగుంటుంది, చాలా గ్లాసీగా తయారవుతుంది. షీట్ మాస్క్ మన ఫేస్కి మాయిశ్చరైజ్ చేస్తుంది, చాలా హైడ్రేట్ చేస్తుంది అనమాట. మన స్కిన్ మీద ఉన్న వ్రింకిల్స్ లాంటివి తగ్గుతాయి, త్వరగా ముసలితనం రాదనమాట. మన స్కిన్ త్వరగా ముడతలు పడదు, చాలా నీట్గా ఉంటుంది. స్కిన్ క్లియర్గా గ్లాసీగా తయారవుతుంది అండ్ గ్లోయింగ్గా తయారవుతుంది. మనం రైస్ షీట్ మాస్క్ యూజ్ చేస్తున్నాం కాబట్టి రైస్ వల్ల ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మీ స్కిన్ చాలా బాగుంటుంది. సో ఇక ఆలస్యం చేయకుండా షీట్ మాస్క్ని రెడీ చేసుకుందాం, పదండి మరి. సో మనం షీట్ మాస్క్ని రెడీ చేసుకోవాలంటే శ్రమ కన్నా ముందు మనకి షీట్ కావాలి. నేను ఆ షీట్ మార్కెట్లో ఆన్లైన్లో నుంచి తెప్పించాను. అవైతే ఇలా ఉంటాయి అన్నమాట. చిన్ని కాయిన్స్ లాగా ఉంటాయి, టాబ్లెట్స్ లాగా ఉంటాయి. ఇవి మనకి ఈజీగా ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో నుంచి అవైలబుల్గా ఉన్నాయి. నేను మీషో నుంచి తెప్పించాను. నాకైతే 100 రూపీస్ పడింది. 20 పీసెస్ వచ్చినాయి అనమాట. సో మనకి 2 months ఈజీగా వాడుకోవచ్చు. ఈ టాబ్లెట్స్ని చాలా ఈజీగా వాడుకోవచ్చు అండి. దీనిపైన ప్లాస్టిక్ కవర్ ఇచ్చారు. ఈ కవర్ తీసేసేసి వాటర్లో వేసేసినట్టయితే మనకి షీట్ మాస్క్ రెడీ అయిపోతుంది అనమాట. టిష్యూ పేపర్గా మారిపోతుంది ఈ టాబ్లెట్. చూసేద్దాం ఇది ఎలా తయారవుతుందో ఏంటో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం రైస్ సిరప్ మాస్క్ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా కొంచెం బియ్యం తీసుకోండి, కొంచెం వాటర్ పోసి ఒకసారి కడిగి వాటర్ని ఉంచుకోండి అనమాట. ఇప్పుడు దీనిలో కొంచెం నీళ్ళు పోసి, ఎక్కువ నీళ్ళు వద్దండి, కొంచెమే పోసి, నానడానికి కావాల్సిన నీళ్ళే పోసి ఒక 2-3 hours నానబెట్టండి. ఇలా నానిపోయిన తర్వాత కొంచెం వాటరే ఉన్నాయి చూడండి, ఎక్కువ వాటర్లు. దీంట్లో ఇంకొంచెం మిల్క్ వేద్దాము. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుందామండి. మిక్సీ పట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. మనకి ఇలా మిక్సీ పట్టినాక మెత్తటి రైస్ వాటర్ వస్తుంది. దీన్ని వడపోసుకోండి, లేదంటే ఒక క్లాత్లో పోసుకొని నీట్గా
వడపోసుకోండి. అప్పుడు మనకి ఇలా వాటర్ సపరేట్ అవుతుంది. దీంట్లో 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్, కొంచెం గ్లిజరిన్, ఒక ఈ విటమిన్ టాబ్లెట్ తీసుకుందామండి. ఈ మూడిట్లని బాగా మిక్స్ చేసుకోండి. మనకి గ్లిజరిన్ వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కొంచెమే వేసుకుంటున్నాం కాబట్టి మనకి షీట్ మాస్క్లు అన్నిటిలో కూడా గ్లిజరిన్ తప్పకుండా ఉంటుంది. ఈ టాబ్లెట్ వేసేసుకుంటే మనకి ఇలా షీట్ వచ్చేసింది అనమాట. సో ఈ షీట్ మాస్క్ని ఫేస్కి అప్లై చేసుకోండి. ఒక 20 మినిట్స్ ఫేస్కి ఉంచేసుకోండి. 20 మినిట్స్ తర్వాత మనం ఈ షీట్ మాస్క్ని తీసేద్దాం. చూడండి స్కిన్ అయితే ఎంత బాగుందో. మనకి ఫేస్కున్న సిరం అంతా కొంచెం మసాజ్ చేయండి, అబ్జర్వ్ అవుతుంది. 1 అవర్ వరకు ఫేస్ వాష్ చేయొద్దు. సో ఇలా నీట్గా మనం మన ఇంటిలోనే షీట్ మాస్క్ని తయారు చేసేసుకోవచ్చు అనమాట. సో చూశారు కదండి, మీరు ఈ మాస్క్ని వీక్లీ వన్స్ అయినా ఫేస్కి వేసుకోవడానికి ట్రై చేయండి. మీ స్కిన్ చాలా బాగుంటుంది, చాలా గ్లాసీగా ఉంటుంది అండ్ గ్లోగా ఉంటుంది అనమాట. అండ్ వీటిలో చాలా రకాల మాస్క్స్ ఉన్నాయండి. గ్రీన్ టీ మాస్క్, సిరం మాస్క్ అండ్ ఫ్రూట్స్ సంబంధించిన మాస్క్ చాలా ఉన్నాయి. అవన్నీ పెడుతూనే ఉంటాను. సో ఆ వీడియోస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ వేరే వీడియోలో వేరే టాపిక్తో ముందుకు వస్తాను. ఉంటాను, బాయ్.